తర్వాత 10 క్వింటాలు అయితే 20 క్వింటాలు అది సక్రంగా పండితే పండకపోతే 20 క్వింటాలు కూడా కావు. 15 క్వింటాలు అయితే 15 ఆరులు 33 లక్షలు వస్తే మాకు ఎకరానికి ఎంత పడుతుంది? 3-4 లక్షలు. రైతు కూలితో వీడు కోత కూలి లేదు రైతులు, వాళ్ళతో కలిపి 3 లక్షలు ఖర్చు అవుతుంటే 2 లక్షలు వస్తే ఇంకా తక్కిన ఏం కావాలి? యాడ్ నుంచి తెచ్చివ్వాలి. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు, మీరు మిరతన్ని అరెస్ట్ చేస్తాం అంటున్నారు, పద్ధతి కాదంటారు, వార్నింగ్ ఇస్తున్నారు. ఏమంటారు? పోలీసులకి అరెస్ట్ చేసే మనోధైర్యం లేదు, ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే రైతులకి గత సంవత్సరం కన్నా 2.5-3 లక్షల ఖర్చు పెరిగింది ఎకరానికి. ఆదాయం 2 లక్షల నుంచి 1,00,000కి పడిపోయింది. అందుకని రైతుల్లో రెట్టింపు ఆవేశం, బాధ వచ్చినాయి. దీన్ని ప్రభుత్వం ధర పెంచి కింటా 20,000 రూపాయలు కొనటం ద్వారా పరిష్కారం చేస్తే పోలీసులతోటి దీన్ని పరిష్కారం చేయలేరు. పోలీసులు వచ్చారు, మిమ్మల్ని అడ్డుకున్నారు, ఏమీ చేయలేకుండా వెనక్కి తూకముడిచిపోయారు అంతే. వాళ్ళు ఏమీ చేయలేరు. రైతుకు ధర పెంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా అర్థం చేసుకొని 20,000 రూపాయలు చేస్తే, లేకపోతే వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం. ఏమన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్దుర్తి మండలం నుంచి వచ్చాం సార్. 5 ఎకరాలు పొలం వేసుకుంటే ఈ రోజు వచ్చేసి 7,000 రేట్ వేశారు. దానికి మళ్ళీ మచ్చోళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పెట్టి మళ్ళీ తగ్గగలుగుతారు. ఆ మిరపకాయ లేపని ఇష్టమని రోడ్డు మీద పడేసుకొని మేము ఇంటికి వెళ్తే ఏ విధంగా బతకాలని మా ఆలోచన వల్ల, మా బాధల వల్ల రోడ్డు పడుతున్నాం సార్. ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి? పరిస్థితి మందు తాగి రైతుల పరిస్థితి చూడండి ఎలా ఉందో. వాళ్ళు చేసి ఎంత పెట్టుబడి పెట్టుకొని ఎంత ఇబ్బంది పడి ఎంతో కష్టంతోనూ నష్టంతోనూ వాళ్ళు చేసిన చేతి పని, వాళ్ళ ఖర్చులు రాకపోయినా కనీసం కూలోళ్ళకైనా ఇవ్వాలి కదా. ఆ కూలోళ్ళకు కూడా వాళ్ళకు పెట్టుబడి రాక 7,000కి వేసారంటండి. కింటం 7,000 అంటే ఏమొస్తుందండి? ఇక మేము సావటం తప్పితే ఏముంది? ఎలా బ్రతకాలి? మిరగాయల బండి ఎటువంటి మాటలు కాదు. అంతకుముందు 20,000 రూపాయలు ఉన్న కింటం 20,000 ఉండేది, ఇప్పుడు 7,000కి పడిపోయింది అని అంటే ఇంక వాళ్ళు ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తున్నారు. గుంటూరులో జరిగింది అది. ఇక 7,000 వచ్చి ఏమొదరైతే సత్తి చావటం, బతికితే బతకటం అన్నట్టు. కింటం 20,000 రూపాయల చొప్పున వేస్తేనే వాళ్ళు కూలోళ్ళకు కూడా కూలి ఇవ్వగలరు. ఇప్పుడు కూలోళ్ళైనా రైతులైనా రోడ్డు పాలయ్యేది ఇల్లే కానీ పెద్దోళ్ళు కాదండి, కొనేవాళ్ళు కాదు. అయినా వాళ్ళు